ఏం కూర చేసినవి అక్క నువ్వు ఇవాళ? ఇవాళ వంకాయ టమాటా అండింది. ఆ పోష ఏం కూర చేసిందో ఏమో. ఏం కూర చేసిందో ఏం చేస్తానో దొరసని పని అయిందో కానీ ఏమోనే. నువ్వేం కూర చేసినావి? నేను ఇవాళ కూరనే వండలేదు. నేను చికెన్ వండింది, అది ఇంకా అట్లనే ఉంది. ఏం కాయిదాలో అన్ని ఒకటే తీరున్నదా? నాకేమో చదివి వచ్చి పాడు కదా. సాట ఊసేద్దామంటే ఒక్క పేపర్ దొరికి పాడైతలేదు. ఎవరన్నా అడుగుదామంటే కిలకు 50, కిలకు 10, కిలకు 5 అనుకుంటా అమ్ముకుంటూ ఉంటారు. కానీ 4-5 పేపర్లు దొరుకుతాయి. వీటికి దంటకుగా సాటుని దెబ్బలన్నా ఊద్దాం అనుకుంటే మళ్ళా అన్న పట్టణాలు వస్తాను. ఇక పని చేయలేదు. మనం ఏం చేస్తాను ఇది కలుపులు తెరబెట్టి ఏమో లేదా ఉన్నట్టే ఉంది. ఉన్నావా ఓ పోసక్క? దానికి చెవులు చక్కగా ఇంటి అయి గట్టిగా విలువే అక్క. ఓ పోసు ఎవరు ఏం చేస్తాన్నా? వేడున్నావు ఇక గీటి ఇంటి అనుకున్నా. గీడున్నది నువ్వే రాయ రూప ఈ సాట ఊసేద్దామని కూర్చున్నానే. మెంతులు తెచ్చాడ పెట్టిన పేపర్లు లేవేం లేవు. అయ్యో అవునా? ఇగో అట్టిగానే వెళ్ళినావు. ఏం చేస్తాను అని చెప్పేసి వెళ్ళినావు. తిన్నావా? నీ కూడు చల్లగుంటే మా తిన్నా కానీ మల్లన్న పట్నాల దగ్గరికి రావట్టే ఎట్లా మొన్నటి దాకా పెయింటింగ్ చేయించినాం సున్నాం. ఇక అచ్చంత గడికి ఆ పని ఈ పని చేసే వరకు ఆటకచ్చింది. కాళ్ళు లెక్కలు ఎత్తలేవు. ఇంకా సాటు గంపలన్న ఊసేద్దామని అనుకుంటే పేపర్లు ఎంపులాడితే ఇదేమో దొరికింది. మరి ఏందా అని పట్టుకొని చూస్తాన్నా. సూదేయించుకుంటే అయిపోవు కదా, పానం అలకవావు కదా. ఏం సూదే ఏమో ఏం ముచ్చటేం మనసులో పడతలేదు. కానీ ఎంత గిట్ట వచ్చిండ్రు? ఏం లేదు, ఇగో అట్టిగానే వచ్చినాం. ఇగో మన ఊళ్ళో ఎలక్షన్లు నడుస్తానే కదా. అవునట కదా అందరు అంటారు. మరి ఏడే వాళ్ళు నిలబడతారు. ఏముంది కానీ పోయినసారి మీ పాలలో నిల్చున్నారా? ఆవు అలాట పోయినసారి నిల్చొని మస్తు పెద్ద పెద్ద బండాలు కట్టిర్రాట. ఎరికేనా? అవునక్క నిజంగానే. దాన్ని అడుగు, దాని మొగడు కూడా తిరిగింది వాళ్ళు ఎంబడి. ఏంది కుప్పలు కుప్పలు ఎరికేసుకున్నారు. నా మొగడు తిరిగింది ఏమిటి అవ్వ? తిరిగిండి ఎల్లెలకల పడ్డది. నాకేమి ఇవ్వలేదు. నువ్వు ఉన్నావు ఎందుకే? నీకు గది కూడా తెలియదా? కట్టిండ్రాట కాదే, కట్టిండ్రు బిడ్డను పట్నం ఇచ్చిండు. 3 అంతరాల బాంగురా కొన్నాడు. 5-6 ఎకరాల పొలం ఉన్నది. ఇక గద్దేదో సాత్రం ఉండే చూడు. గట్ట అయిందని నక్కతో ఒక దొక్కిండో కుక్కతో ఒక దొక్కిండో కానీ బిడ్డ ఏం గట్టిలేనోడే. మా పాలోడే సర్పంచ్ ఆవిడేమో కానీ గంత బలిసిండు. లక్ష్మి అవనికి గట్ట కనకరించింది. ఇక ఆయనకే కాదు అక్క, లక్ష్మీదేవి సర్పంచ్ అయినా ఉప సర్పంచ్ అయినా ఎన్నికలు అలా గెలిచిన ఖచ్చితంగా వస్తుంది. నువ్వు గెలివే, నువ్వు కూడా సరే ఓట్లు మేము మీకే ఇస్తాం. నేను చదువే రాపాయ పన్ను లేకపోయా నేను ఎత్తే నాకెవరు ఎత్తారే ముసల్దాన్ని. చదువుకు దానికి సంబంధం ఏముందే? సంబంధమే లేదు. విన్నావా? అక్కడ పోయి నువ్వు ఇట్లా పెట్టు అంతే. గీ ఏలు ముద్రకి ఇట్లా వచ్చినా మంచిదే. అంతే అంటావా? బాగా చదువుకున్నాడు కదనే అక్క. ఆయన మా చదువుకున్నాడు కానీ ముండ కొడుకు ఎంత చదివినామంటే సప్పుడు చేయడు, సరి చేయడు. ఏదన్నా గిరి ఏదన్నా ముచ్చట గిట్లేటర్ అది పేపర్ చదువు అంటే నీకెందుకు వీటితో అవసరమా అంటాడు. ఇగో ఆయన పేరు మన రాయడానికి వచ్చేది అంతే. పేరు మారాస్తాడు. మరి ఇంకేందే? బావని నిల్చోబెట్టు. అంతే అంటావా? నిల్చోబెట్టు. మీ పాలో నిల్చో గని గని బంగారు. నీకేం అనిపిస్తలేదు గింత కూడా? మాకేమో అనిపిస్తుంది గంత రాను. నీకేం అనిపిస్తలేదు కొంచెం కూడా? నిజమేనే. ఆయన సర్పంచ్ కాక ముందుకు ఎక్కడేసిన గొంగడ అక్కడనే ఉండే. సర్పంచ్ గెలిచుడేమో కానీ పట్టంత పైసకున్నాడు, పట్టంత పేరుకున్నాడు. పెండ్లం కూడా కార్లో వస్తుంది, కార్లో పోతుంది. దానికి అమ్మగారింటి కాడ నల్ల ఊసల్లో గుండె లేదు. ఇప్పుడు అసలు చూడుకో ఎట్టున్నది. గిట్ట గిస్తెర అవుతాయి తెల్లగా ఉన్నది. కార్లకి వెళ్ళి వస్తుంది. మరి బాగా గెలిస్తే కూడా నువ్వు కూడా గట్లనే అవుతావు, తెల్లగా అవుతావు. మంచిగా ఇంట్లో ఏసీలు, బంగ్లాలు ఎన్నో. మేము కూడా అప్పుడప్పుడు కార్లో కూడా పోతాం. ఏమంటావు అక్క? అంతేనా అక్క? ఒప్పుకో అక్క. ఒప్పుకో అక్క. బావ కూడా చెప్పి ఒప్పి అక్క. సరే మరి ఏమైనా అడుగుతా. అడుగు. మరి ఏమంటాడు ముడ కొడుకు? ఏమన్నాడు? బావను కూడా కావాలంటే మమ్మల్ని విలిదే ఏమేమి ఒప్పిస్తాం. ఆవు నిజమేనే. మీరు అన్న మాటలు కట్టి చూపిస్తే నిజంగానే సర్పంచ్ గెలిచిన గాని నాదన్న ఇంత నాశనం తిరుగుద్దేమో అనిపిస్తుంది. నీ దశ తిరిగితే మాకు ఎప్పుడన్నా తిద్దు తీయక్క. ఓ 100-10 అత్తే ఏమంటావు? ఇయ్యదా అక్క? ఇచ్చేసేయ తీయే. నేను మా ఇత్త గాని దేవుడు నన్ను ఎత్తుకోవాలి. మరి అడిగి చూస్తా ఏమంటాడు. ఇక నీ పెద్ద చెయ్యక్క, దేవుడు నేను మా ఎత్తుకుంటాడు. నీది పెట్టేసేయి కదా అక్క.
ఏమోనే చిన్నప్పటి నుంచి ఇక అందరు గట్టే అంటారు. మాకు ఏడమ చేత కాకిని కొట్టుడు గట్ల గిట్ట అంటారు కదా, మాకు గట్ట ఏముండదు. రోడ్డు పని ఎవ్వరు అని ఇంటికి పిలిచి నీళ్ళు ఇస్తాం, ఇక్కడ పువ్వు ఎత్తాం. కానీ మా తాతలు మా నారమ్మలు మా సంతతే లేదు గట్ల మనసులో చూసి గేట్ వేసుకుండు ఎల్లగొట్టుడు. మేము ఎవరినైనా దగ్గర తీస్తాం. ఎంతో మందిని ఆదుకున్నాడు మా అయ్య అయితే. అందుకే అంటాను కదా అక్కడ లక్ష్యంగా ముఖం అంటున్నా. అంతేనా? ఏమో మరి బావ అప్పటికి వచ్చినాక అడుగుతా. అడుగు అడుగు, సరేనా? సరే అక్క, మీ పాలోళ్ళు సర్పంచ్ అవడేమో గాని కరీంనగర్ లో 2 బంగ్లాలు కట్టిర్రే అక్క, తెలుసా? వాళ్ళ బిడ్డ కెర్రెగున్నా కూడా వాళ్ళ ఆస్తిని చూసి ఆ సర్పంచ్ అయిందని తెలిసి హైదరాబాద్ నుంచి వచ్చి చేసుకున్నారు. అక్క, బావ సర్పంచ్ అయిందనుకో నిన్ను అంత ముందు ఊళ్ళో అందరు షీప్ గా ఏ పోషి అనేటోళ్ళు. ఇప్పుడు హే సర్పంచ్ వల్ల పోషక్క అంటారు. అవునే అక్క, బావ సర్పంచ్ అయింది అనుకో మన ఊళ్ళో జనం అందరు మన ఇంటికే వస్తారే. భూమి జాగా పంచాయతీ అయినా, అన్నదమ్ములకు పంచాయతీ అయినా మన ఇంటికే వస్తారే. వచ్చి పంచాయతీలు తెప్పించుకొని ఉట్టిగా పోతారా? బావకి నీ పైసలు ఇచ్చిపోతారే. మా అక్క దచేసిపోతుంది కదా. ఇంటి ముంగట కార్ వస్తుంది, పెద్ద టీవీ గోడకు. ఈ అక్క పెద్ద ఫోన్ పట్టుకొని ఇట్లా కూర్చుంటది, కాలేసుకొని హలో ఎవరెక్కడ ఇలా రండి అని అంటది. అక్క నువ్వు బావ సర్పంచ్ అయితే అమ్మో, నువ్వు బావ సర్పంచ్ అవడు కానీ మాకెంత సంతోషం ఉంది అక్క. నీకు ఎంత మంచిగా ఉండాలో చెప్పక్క. అవునే, మీరు ఇవన్నీ చెప్తుంటే నా మొగన్ని కూడా సర్పంచ్ చేద్దాం అనిపిస్తుంది. కానీ పెట్టినైనా సరే, అప్పైనా సరే, కుప్పైనా సరే ఆయన నువ్వు సర్పంచ్కి నిలబెట్టిస్తా, గెలిపిస్తా. మరి మీరు కూడా సాయం చేయాలి. చేద్దాం అక్క, మేము ఎందుకు చెయ్యమా? మా ఇంట్లో ఓట్లన్నీ నీకేనే. నేను కదే అంటన్నా. మా ఇంట్లో టన్ను అమ్మాయినా కానీ ఆయన సర్పంచ్ నిలబెడతా. అక్క గిసొంటి 10 వేసుకుంటావు కాదే నువ్వు సర్పంచ్ అయితే. బావ సర్పంచ్ అయితే, బావ అయితే నువ్వైతే బావ పెండ్రానివే కాదే నువ్వు. కాళ్ళగా వెండి పట్టగొలుసులు ఎందుకు పెట్టుకుంటావే? బంగారీ పెట్టుకుంటావు. అవునే, నాకు కూడా 10 ఊళ్ళో పెట్టు సర్పంచ్ పోసావా అని అనిపించుకోవాలని ఉండే. అనిపించుకో అక్క, మేము కూడా మీతో పాటు తిరుగుతావు అక్కడికి ఇక్కడికి. సరేనే, మరి అప్పటికి బాగా వచ్చినాక నేను మాట్లాడతా. సరే అక్క, సరే అక్క, మాట్లాడక్క. పోదామా అని. పోదాం పా అక్క. సరేనే, నేను సాటు గంపలు ఊసేస్తా. ఇది ఎక్కడి బట్టలు అక్కడనే పెట్టింది, ఎక్కడ సామాన్ అక్కడనే పెట్టింది. ఇంట్లో సున్నాలు జాజులు ఇవన్నీ ఇచ్చింది. మళ్ళీ కొత్త బట్టలు కట్టుకున్నా అత్త ఏం నొల్లి పెడుతుంది, ఏం చేస్తుంది. పాయింట్ దొరుకుతలేదు, బట్టలు దొరుకుతలేవు, ఏం దొరుకుతలేవు, ఏం చేస్తుంది. ఎటు వేరేది వాడు కనుక నేను ఎటు పోయినా ముడకొడక పోయి కాడ కూర్చున్నాక పోరికి ప్రత్యేక ఎక్కడ పడితే అక్కడే పెట్టి బట్టలు దొరుకుతలేవు, ఏం దొరుకుతలేవు, ఏం లేదు. అంత ఎక్కడ పెట్టి పంచ కట్టుకొని అవి కట్టుకొని ఉండాలి. ఎక్కడ నీ బట్టలు పట్టుకొని తిరుగుతున్నా బట్టలు ఎక్కడ పెట్టావు? ఎక్కడ చేసిన ఎక్కడేం దొరుకుతలేదు, ఏ కథ లేదు. నేను ఏం చేయాలి మరి చెప్పు. బట్టలు కట్టుకోవాలా? నాడే చెప్పినా నీ లాగులు నీ అంగిలు ఏమన్నా ఉంటే నీ పక్కకు పెట్టుకోవాలాగా సున్నం వేపిస్తాన్న ముళ్ళలన్నీ కట్టి పెడతా మళ్ళీ దొరుకుతలేదు అనద్దు అన్న. నేను లేకపోతే నేను వచ్చే వరకు నువ్వు అన్ని చదివి ఎక్కడ ఎక్కడే పెట్టి నాకు ఎక్కడ దొరుకుతానే. నేను వేసుకొని తిరుగుతున్నా తిరుగుతానంటే నన్ను చూడవా? చూస్తా, నీకు బాగా అవుతుంది కానీ అడి పెడతా నాడు తొడలు అడి పెడతా. ముళ్ళెత్తు పంచాయి ఒక సున్నం వేస్తాడు వచ్చి 2 రోజులు ఇంటి చుట్టూ తిరిగిపోయాడు. నేను ఆగవానే చెప్తే 2 రోజులు ఎత్తిపోతుందని చెప్తాను. నేను వచ్చినాక చేస్తా అని చెప్పలే నీకు. మాసాలు కంటే ఎవరిన కాడికి ఇది నోరే సంపాదించినావు. ఒక్కొక్కడు చూడిపో, భూములు బాంగులాలు బామాంతులు ఎంత ఇలువగల్లా బతుకుతారు అనుకుంటున్నావు. ఏమన్నంటే పెండ్ల మీదకి కై కుయ్యి అని అంటావు, వరుతావు. ఓ నోరే సంపాదించినావు. ఇగో అయితమనే గాని సర్పంచ్ వస్తాట కదా, మీ చిన్నయ్య పెద్దయ్య కొడుకులు ఇవరకు నాడు ఓట్లకు నిలబడి గెలిచినోడు ఏమో గాని మొన్నటిసారి గెలిచినోడు మంచిగానే సంపాదించిండు కదా. పోరిని పట్నంలో లగ్గం ఇచ్చేసిండు, 3 అంతరాల బాంగులో కొన్నాడు. బాగానే బలుతారు వాళ్ళు సంపాదన. ఇగో ఎట్నైనా చేసి నువ్వు కూడా ఇప్పుడు సర్పంచ్కి నిలబడు. ఇగో ఎట్నైనా చేసి నిన్ను సర్పంచ్కి నిలబెడతా. సర్పంచ్కి నిలబడు ముడ కొడుక. నేను సర్పంచ్ నిల్చోనే నిల్చో, నాకు చదువు రాదు, శాస్త్రం రాదు. నేను సర్పంచ్ నిల్చోనా? ఎందుకు చదువు రాదు? 7వ తరగతి చదివితే కాదు. 7వ తరగతి చదువుకుంటే సర్పంచ్ నిల్చోనా? నేను నిల్చోలేను. నాకు ఎదురైతే కాయకష్టం చేసుకొని బతుకుతాం కానీ ఈ సర్పంచ్ అంత కథ ఇప్పుడు ఇట్లా నీతో పోరు, మళ్ళీ బయటకు పోతే వాళ్ళందరితో పోరు. వాడు ఎట్లా పడితే అట్లా తింటే నేను మాటలు పడాలి. మనకు అద్దది. నేను ఇంటే నేనేం పోరు పెడతాను ముడ కొడుక. ఒక్కొక్కరు చూడిపో బంగుళలు బామంతులు నీ పాలు ఒక్కొక్కరు ఎందుకు మంది ఎందుకు? నీకు తినరేవు లేదు. వాళ్ళు ఏమన్నా చేసుకొని మనకు సర్పంచ్ పంచాయత్
గిదే గిదే కష్టం చేస్తా గిట్టే తప్ప మేము అందరూ చేస్తలే. ఇగో గదేమో శాస్త్రం ఉండే పందిలో అదేమో ఉంది చూడు అందుకేం తెలుసు పాన్స్పోర్ట్ అన్నట్టు నిలబడి రాదు ఉండకొడుక. నేను నిల్చోను, నాకు చదువు రా శాస్త్రం రా, నేను బయట తిరిగలే, నాకు రాజకీయ వద్దు, నేను నిల్చోను. ఇప్పుడు సర్పంచ్ చేసే వాళ్ళంతా చదువుకున్నోళ్ళేనా? సరే మరి ఏం చేద్దామంటావు ఇప్పుడు? గవన్ని కాదు, నువ్వు సర్పంచ్ అయినవనుకో మన చేతుల పైసలు ఉంటది, మనము బంగ్లా కట్టుకోవచ్చు, ఎరికేనా భూమి జాగు అనుకోవచ్చు, చేయి నిండా పైసలు ఉంటాయి, నీకు కూడా పతారు ఉంటది, 10 ఊర్లో పెట్టు సర్పంచ్ పోసమ్మ మగడు సర్పంచ్ అంటే. అవునా కాదా? మల్లెక్కలు చూడిపో మీ వాళ్ళేనా పట్నంలో ఎన్నంతరాల బంగులు ఇంటర్లోకి అయినారు పోతే కదా హైదరాబాద్ మళ్ళా అంటే అందరికి హైదరాబాద్ అది మాయత్తది కానీ నువ్వు నిలబడతానంటే చెప్పరాదు. సరే మరి ఇప్పుడు నువ్వు ఏమంటావు, నిల్చోమంటావా? నిలబడు బాంచని నీ కాలు మొక్తా నగనట్టు అమ్మాయినా కానీ నిన్ను సర్పంచ్ చూడాలని నువ్వు తెల్ల బట్టలు తెల్ల లింగి కట్టుకొని వస్తే పోతక్కమ్మ కూడా సర్పంచ్ అంటే ఊళ్ళో నాకు కూడా ఇంత పేరు ఉంటది. సరే మంచిది, నువ్వు నీ మాట నిల్చుంటా మరి. సరే మా ఏ మంచోడు కాదు. ఇగో నీ బట్టలు ఇంటెనక ముళ్ళగా ఎత్తి పెట్టిన కుర్చీ తీసుకోపో. సరే అరే ఏరి వీళ్ళకి రాకపోయి పొద్దుగానే ఫోన్ చేసిరంటే వస్తారు రాని మరి ఏరికి కట్టలేరు. ఏమైంది ఇంక అత్తలేరు, ఎప్పుడో వస్తానని ఫోన్ చేసిందంటివి కదా. పొద్దున్నే వస్తామన్నారు మరి వస్తాను రావత్తలేరా మరి. పోషమ్మ పొలం ఇదే ఉన్నట్టున్నది తమ్మి. పోషమ్మ గుడిగాడు అన్నారు, మహిళా బిల్డింగ్ పక్కకే ఉంటుంది అన్నారు. అక్కడ ఉన్నట్టున్నారు అన్న, నేను ఇవాళ చూసినట్టున్నా ఇదే అట్టున్నట్టు రాలే కావచ్చు. వాళ్ళే కావచ్చు. ఇగో నువ్వు వాళ్ళ ముంగట గట్ట గిట్ట అని ఏమనకు, మళ్ళా చేతుల్లాకి వచ్చింది చేయి జారుతుంది. ఎంతో కొంత అమ్మినమనుకో అంతలావైతే నువ్వు సర్పంచ్ అయినాక అంతకు డబ్బాలు సంపాదించుకోవచ్చు. సరే మంచి మన ఎగిరితానికి ఎవరు కొంటారు? నమస్తే సార్. నమస్తే. నమస్తే నమస్తే. పోష ఏది మీ పొలం ఇదా? ఏది మీరు అమ్ముతా అన్నది? గీదంగా నీ మరికి ఇంత ఆలస్యమైంది, మీరు పొద్దుగానే వస్తానన్నారు. అంటే వేరే వాళ్ళు కూడా అమ్ముతా అన్నారు, అది చూసి వచ్చారు, లేట్ అయింది పొలం. ఇక ఇప్పుడు మీరు మన కారాపిన కాడికి వెళ్ళి ఆ బర్రు గొడ్ర మేకలు మేసేది ఆ కాంపౌండ్ ఉండదు అంతా మాదే. ఇక మొన్ననే ఆనకాలం పంట ఎక్కనే అమ్ముతాను అనుకున్నాం కానీ ఇక అప్పుడు ఎవరు రాలే. ఇక ఇప్పుడు ఎట్లా ఇక ఓట్లకు నిలబడతాండు కదా, చేతుల కొత్తలు ఇవ్వని ఇక అమ్ముతా అన్న. చూస్తారా మరి? ఇక అటు ఏం పోతారు, ఎండలు అన్ని బర్రు ఉన్నాయి, ఎండ కొడతారు. ఇక అక్కడ తుమ్మరున్నాయి చూడుర్రి, ఆ మేకలు మేసే కాడికి వెళ్ళి మొదలు పెడితే అక్కడ మూల మీద ఇదంతా అక్కడ బర్రె టంబం ఇది, అది మా పెద్ద బావ వాళ్ళది అటు మీరుకున్నది. ఇక ఇదే మరి. మరి ఇక ఇక్కడనైతే రేట్లు ఎట్టనో మీకు తెలిసే ఉంటది. సారు మొన్న మావాడు మా దోస్తుగాడు కూడా అమ్మిండు కొండ పలకల సీను, కొన్నాడు 15 గుంటలు అయితే, అది ధర ఎట్లా వాళ్ళు ఎట్లా మాట్లాడుకున్నారు ఆ రేటు మాకు గట్టి. పోషక భూమి మంచిగానే ఉంది, మేము తీసుకుంటాము. అయినా ఇప్పుడు నీకు పైసలు కూడా అవసరమే, నువ్వు సర్పంచ్ పోటీ చేస్తావట కదా, మస్తు సంపాదించవచ్చు ఏం కదా, దాంతో డబల్ వస్తే నీకు రావాలి దేవుని దయ. మేము తీసుకుంటాం అది భూమి. మీరు సర్పంచ్ పోటీ చేస్తా అని ఉన్నది కాబట్టి మీకు 4 కార్లు కొనవచ్చు, బంగ్లాలు కట్టచ్చు, మీకు డబల్ పైసలు వస్తాయి మంచిగా. మళ్ళీ చెర్లకున్న మునిగిపోతే మళ్ళీ ఎవరు కొనరు. అది చిన్న ఐటీను అది ఇప్పుడు కాకుండా ఇంకా 5-6 ఏళ్ళ 10 ఏళ్ళు అయినా పోతుంది. కాకపోతే ఏంటంటే మేము ఎందుకు అమ్ముకుంటాం అంటే రేపు మేము ఎలక్షన్ నిలుస్తున్నాం కాబట్టి అందు గురించి అమ్ముతాను. మేము చెరువు దగ్గర ఉంటేంది సారు, ఇప్పుడు కాకుండా 10 ఏళ్ళ కన్నా మావతే కానీ ఇప్పుడు మాకు టైంకు కావాలి కానీ అందుకని అమ్ముడైతుంది. ఇక ఇక వీళ్ళ దగ్గర వీళ్ళ దోస్తుగాళ్ళు ఇచ్చిరు కదా, ఇక అదే రేటుగా మరి ఏందో మరి ఆ పక్క పన్న ఆ రేటు పోయింది, ఆ రేటు ఎట్లా చేసి అదే రేటుకి అయితే తీసుకోండి. ఇది కూడా మేము అమ్ముకుంటాను, వాళ్ళు అక్కర ఉంది అమ్ముకుంటాను, ఎంతకో కాడికి చేసి జరుగుతుంది. మమ్మల్ని ఇబ్బంది పెట్టకూరి, మీరు ఇబ్బంది పడకూరి. మీరు ఇప్పుడు అది తీసేస్తే ఇంకా రాను ఇంకా అవి అలాంటి ఇంకెన్నో కొనచ్చు. ఏది తర్వాత ముచ్చట మాకు కిస్మత్ ఎట్టుంటే అట్లా కొంటాం, కానీ ఇప్పుడు అయితే మాకు అక్కర ఉన్నది, మేము అమ్ముకుంటాను. మీరు సర్పంచ్ అయినాక చూడు ఎన్ని కొట్టరు, ఇటువంటి 10 కొనొచ్చు. ఈ కింద భూమి పట్టుకొని ఏమవుతారు. సరే సార్, నీ నోటి వచ్చాను అట్లయితే అట్లా తీసుకోరు, అదే రేట్ అయితే చేరు మాకు. మరి
కాయిదాలు అవి ఎప్పుడు మాట్లాడతారు మీరు ఎప్పుడంటే అప్పుడే పోషా ఇప్పుడు ఎప్పుడంటే అప్పుడే రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాం డబ్బులు ఇచ్చేస్తాం మాకు రిజిస్ట్రేషన్ చేసి మీరైతే చూసిండ్రు కదా కనీళ్ళు వాచినాయి చూసినాం మాకు నచ్చింది భూమి బాగానే ఉంది అవి పేపర్ అన్ని ఒకే ఉన్నాయి అవి అబద్ధం ఆడవలసిన అవసరం లేదు పని ఏం లేదు అది సరే పోషవా నువ్వు ఇద్దరు పెద్ద మనుషులను తీసుకొని రా నేను బాండ్ పేపర్ పైసలు పట్టుకుని వస్తా బాగా రాయించుకున్నాం ఓకేనా సరే సార్ మంచి పోయేస్తా సరే బాబు మంచి మెల్లపోయిరా ఏదైతే ఏంది మనకు టైంకు అనుకున్నప్పుడు అనుకున్న మంచిగా బేరం వచ్చింది ఇప్పుడు ఈయన కూడా కొననంటే ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ దగ్గర రావట్టే టైంకి ఎవడు కొని మునగాలి కాదే పోసి నాకు కొద్ది భయం కాదు మనం ఆపదకి అమ్ముకుందామని మనం కూడా పడుతుంది వచ్చిన సారు ఎంత అంటాడు నాకు ఉత్తి పింజాం అని పేరు అయినా పోతే ఏమైతుంది ఏమైనా పైసలు కడ తమ్ముడు కొడుక ఓ 10 అటో ఇటో అది సర్పంచ్ గెలిచినాక అంతకు డబ్బులు సంపాదిస్తాం అంతేనటవా మరి అయితే అది మంచి రేట్ వచ్చింది పటి సరే కింది దొయ్యల నీళ్ళు ఉన్నాయో మా వాళ్ళని పొద్దుగాల పెట్టు అన్న ఇళ్ళనైతే మంచిగానే ఉన్నాయి ఇక అగా రూపక్క ఎటొచ్చినావే ఇక పొలం కాడికి వచ్చింది నీళ్లు పెట్టమన్నా బావను పొద్దుగాల మా పెట్టింది కానీ మరి కింది దొయ్యలు లేవని చూస్తాన్నా ఇన్న నీళ్లు లేనట్టున్నాయి కదా ఎక్కువ అగదుడుగా పక్క మొత్తం ఉల్లారిపోయింది పొద్దుగానే చెప్పిన రోజు ఒకసారి అన్న పోయి చూడ నువ్వేటొచ్చినవే ఇక అక్కడ పొలం మొన్న నాటేపించినాం కదా నాటేపించి ఇప్పటికి 10-15 రోజులు అవుతుంది కానీ మస్తు గడ్డి పడ్డది అయ్యో కలవపోయినవే మరి జల్ది కలుద్దామని ఇక అయిందా మరి చూసినావా చూసినా ఇక రేపు కలుపుతా ఇక మాది కూడా మా అయింది మొన్ననే అయింది అవునా మరి నువ్వు అత్తాండ పొద్దుగాల వెళ్తూ కాదు ఆడదాన అనుకోకుండా వచ్చింది అక్క ఆయన ఊపుకుంటాడా పో అని తలిగిండు దా పోదంపా మందు కొట్టి పియపోయారే అక్క ఇక కొట్టిపియాల ఈ పక్క చూడకు ఎట్లా అయిందో మొత్తం ఉల్లారిపోయింది పాపం మొత్తం ఎర్రగా అయింది కదా ఎర్రగా అయింది ఇక ఊత పోయి బుక్కినంత తింటే ఆకలి ఎర్రగా అవుతుంది నాకైతే పోదు కనుకోసేపు గిడ కూర్చుందామే వరాల పంట తిరిగి కాలు గుంజి పాడైతున్నాయి అయ్యో నా చెప్పులు గానే ఉన్నాయి కాదు మరిచిపోయినా నేను అయితే కొసేపు ఇడ కూర్చొని పోదందా అదా అవునే చెల్లి పోసక్క గెలుతుందంటవానే ఏం గెలుతుంది ఏం గెలవది ఎందుకు గెలవది గెలుతుంది అనిపిస్తుంది నాకైతే దాన్ని అయితే ఎక్కిచ్చి అది గెలవకుంటే మన పని చేస్తుంది చెల్లె చూసుకోయే చెల్లె అది ఏం చెప్తుంది ఏమో నాకైతే భయం అవుతుంది అది గెలిస్తే మాత్రం మనకైనా పెడుతుంది అంటావా అని ఇంతో అంతో అందుకే రోజు మొక్కుతున్నానే అక్క గెలవద్దని అయ్యో పోరి నేను పొందవైతే గట్ల అంటావే అది గెలిస్తేనే కాదు మనకు పాపం అది మన మాట ఏంటది కాదు గట్ల అంటున్నావు దానికి పైసలు వచ్చినాక అదేమింటది అక్క అంతే అంటావా మరి అయ్యో దాన్ని పెట్టుకుంటావు దానికి ఇప్పటికే పైసలు ఉన్నాయని ఆగుతలేదు ఇంకా గెలిస్తే ఇంకేం ఆగుతుంది మరి ఏమిటి కురికినవే సోకులాడు టింగురంగ పోదాం రాక్క అని అట్లా పోవాలి ఏమిటికే పోయి దాంతో తనలో అవసరమా ఇట్లా తన్నిచ్చుకున్నట్టు అవుతుంది పోయి అది కొడితే మనం సైలెంట్ గా ఈపు చూపించి కూర్చుందామా మనకు లేవా 2 చేతులు ఏమో చెల్లి నేను ఏమన్నా చెల్లి నా మొగడు నన్ను అంటాడు నీకు అవసరమా అని మంది జోలు అంటాడు అది సర్పంచ్ కానీ అది ఏమన్నా నీకు ఎందుకే అంటాడు అవసరమా అని మనకి అంట అవసరమా అని అనుకుంటా నాకంటే ముందు నువ్వే మొత్తుకుంటే కాదే అక్కడ అయ్యో నువ్వు వచ్చిన నిన్ను చూసుకొని నేను ఎగిరిన చెల్లి నన్ను చూసుకొని ఎగిరినట్టు లేదాడ నువ్వే బాగా ఎగిరినట్టుంది నేను ఎగిరింది నువ్వు ఉన్నవాడిని నీ ధీమా చూసి నేను దాన్ని ఎక్కించిన అది గెలవపోవాలి మన ఈపు సాపు చేస్తా చెల్లే ఆ సాపు చేసేసరికి మనం చూసేసరికి అంతే అంటావా అని చెల్లి మరి అయ్యో సరే కానీ పోదాం పాయచెల్లి ఆకలి బాగా అవుతుంది అయ్య అక్క అసలే బావ నిన్ను చూడండి ఉండడంట అయ్యో నీ బాచనే అవ్వ పోయి భయం బాగుండదంట అదే నీ కన్నా పాయిగా రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో జరిగేలా కనిపించట్లే. ప్రస్తుత రాష్ట్ర రాజకీయ వాతావరణం, పథకాల అమలు గడువు, ఇంటర్ 10వ తరగతి వార్షిక ప్రవేశ పరీక్షలు, వేసవి కాలం దృష్ట్యా మరో 4-5 నెలల తర్వాతనే ఎన్నికలు జరిగేట్టుగా కనిపిస్తున్నది. ప్రభుత్వం అమలు చేస్తున్న 4 పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేయడానికి మార్చి 31 వరకు గడువుగా నిర్దేశించింది. దీన్ని కారణంగా చూపిస్తూ ఇప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగవని రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్నారట. పాడుగాను ఉన్న భూములు అమ్ముకొని జాగాలు అమ్ముకొని ఎలక్షన్ల ఖర్చు పెడితే పైసలన్నీ ఊళ్ళో ఇజ్జతమానం పోవట్టే ఏం చేయాలి, ఏం కథ, ఎవరు ఏమంటారు, ఏం కథ. ఎలక్షన్ చల్లకుండా ఉన్న ఎలక్షన్ పోస్ట్ పోన్ అయిపోయా. అయ్యో ఏమైంది బావా గట్లున్నావు? పిలుతుంటే సప్పుడన్నా చేస్తలేవు, ఏమైంది గట్లే ఉన్నాడు ఎందుకు?
ఏమైంది బావా 2 సార్లు పిలిచినాము ఏమో గట్ల బాధపడుతున్నావు ఎందుకో సర్పంచ్ ఎలక్షన్లు వస్తాయని నా పెండ్ల మాటలు పట్టుకొని నిలబడ్డా బాధపడతాను. అయ్యో అవునా ఎలక్షన్ల కోసమని నా భూములు జాగాలు అమ్ముకొని ఊళ్ళో మొత్తం ఖర్చు పెట్టినా. అవును, ఆ భూములు జాగాలు అమ్ము అన్నది మీరేనట కదా. ఏంది నీ పెళ్ళానికి భూమి అని మేము చెప్పినావా? ఏనాడు ఏ పాట అన్నదో? అబ్బో పోసక్క పాపం పోనే ఊకుంటాను నాకు రాలేస్తాను నాడు ఏ పారి పోదాం పారి. ఓ నలమకందారా దాని ఇంకా పోషక్క పోషక్క అంటారా? ఏ పోషి బయటికి రా బయటికి రా. నీ పోసింది చెప్పు అక్కడ పెడదు నాడు బయటికి రా. అమ్మా ఆడిది మేమేమన్నామే నీ మొగరికి ఎక్కిచ్చి ఎక్కిచ్చి చెప్పినమాట రాయరా. ఏమన్నావే కొడతారే? ఏమిటికా ఏమిటి కొరుతారా బగ్గ కలిసి ఎట్లా కనబడతానమే బగ్గ మాట్లాడతారేమే బాగా బర్రెలు తిన్నదారు నా ఇంటి ముంగడికి వచ్చి కొడతారు. ఏం పుట్టింది మీకు? ఏమైంది? ఏమైందా? ఏం కాలే. నీ మొగని అడితే చెప్పుతాడు అప్పుడు. నా మొగడేం చెప్తాడు? మీరు నా మొగని ఇక్కడ కలిసిండ్రు. అసలు ముచ్చటేందో చెప్పుండ్రే. పోషి ఊళ్ళో వాళ్ళందరికి ఏం చెప్పినవే నువ్వు? ఊరందరికి ఏం చెప్పినవని ఉంటాను నువ్వు చెప్పలేదా? అవునే మీరు చెప్తేనే నేను ఊరందరికి చెప్పిన లేకపోతే ఏందే మరి? నాకు ఇంటికాడు ఉన్న దానికి నా ఇంటి దగ్గరికి మీరు ఇద్దరు వచ్చి అక్క అక్క బాగా నువ్వు సర్పంచ్కి నిలబెట్టు అని ఆశ చూపించిర్రు. గడి బంగులా కట్టిండు, గిడి ఇల్లు కొన్నాడు, గడి పోరికి లగ్గం చేసిండు, అయినాక బతుకుతాను అన్న పోలే నేను అద్దద్దు అన్న గాని నా మొగని మాటిన 6 ఎకరాల పొలం అమ్ముకొని నా నగలు నాడాలన్నీ అమ్ముకొని బుచ్చగలదు అన్న అయినా ఎరికేనా? మళ్ళీ ఇంకా మేము చెప్పినమని అంటారు. మీరు చేయబట్టే భూమి జాగా అమ్ముకున్నా కాదు, మీరే చెప్పిరు నాకు. ఏంది నిన్ను సర్పంచ్ నిలవడమని చెప్పినాం, నిన్ను భూములు చావాలి ఎవడమ్మన్నాడే? అయినా మేము ఏం చెప్తా చేస్తామని ఎవరికన్నా వమ్మంటావు పోతావా నువ్వు? పో మరి పో, ఊళ్ళో అందరూ మొగలే పో. మొగ నిడిచబెట్టి వాళ్ళకే పోయిగా నీకు అలా చల్ల పడతాయి అప్పుడు. ఏం మాట్లాడతాను వెళ్ళి అప్పటి ముక్కుదానా? నేను ఎందుకు వస్తానే మంది మొగలకు? నువ్వు మంది మొగలకు, నువ్వు మంది మొగలకు నన్ను ఎందుకు అంటారే? అట్టే నడిచినదాన్ని నన్ను రెచ్చగొట్టి నన్ను నా బంగారు వసొట్టి నా దేవుని నా మొగని మాట కాదని నన్ను ఉన్నదంటే అమ్ముకొని బుచ్చగలదాన్ని. అయినా బాతు ముద్దానా తావేరు బుర్రబోకందానా మీరిద్దరు చేయబట్టే నా సంవత్సరం ఆగమైంది జరగతిన కథ అయింది కాదే. ఇంకా నేను సర్పంచ్కి నిలబడి అన్నా కానీ ఉన్నాయి అమ్ముకోమన్నదా అన్నదా? నా మొగడు ఆడికైనా అన్నాడు మన రాజకీయాలు అద్దే తలకాయ నొప్పులు అద్దే అన్న గాని బద్మాసి ఉండను నేనే ఇంలే పాడుగాను. మేం కాదే బద్మాసాలం, నువ్వే బౌరూపులు ఆడదాన్ని. అయినా మేము చెట్టు ఎక్కితే నువ్వు ఎక్కుతావే ఆడదానా? ఇంకోసారి మా జోలు తెచ్చినాం అనుకో నిన్ను అంగబెట్టదంతా బిడ్డ ఏమనుకుంటాను? నువ్వేమోటానికి నేనేమే ఇద్దరు సిగలు కొత్తా కాకబెట్టి బాగా ఊకున్న కొద్దీ బాగా రూపాయగా మాట్లాడతారేమే అమ్మలాలా ఇడికల్ నడుగురు సిగలు కొత్త చెప్తాను. అక్క దీన్ని ఇట్లాగా కర్రెమొకం దాంట్లో ఉతుకుతూనే ఉంటది. పట్టే పట్టే అమ్మ నగరాలు ఇస్తాను నగరాలు ఇస్తాను దీనికి ఇచ్చరా దొంగ సంవత్సరాలన్నా గోసుతో కొట్టిరు కదనే. అవునే పోసి ఎలక్షన్లు వాయిదా పడ్డాయట కదనే. మర్చిపోయింది ఇక ఆశ పడితే ఘోషించింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన మానకొండూరు ముచ్చట్లు. చూసిరు కదా వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గట్లనే మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. గట్లనే గంట ఉంటది గట్టిగా కొట్టుర్రి. బాయ్.